పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట్ గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను కాంట్రాక్టర్ అర్ధాంతరంగా వదిలేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కన మొరం వేయకపోవడంతో ద్విచక్ర వాహనాలు సైడుకు దించగానే అదుపు తప్పి కింద పడుతున్నాయని, ఇప్పటికే పలువురు గాయపడిన ఘటనలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్డుకు ఇరువైపులా నిల్వ ఉండి దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించడంతో పాటు మొరం వేసి ప్రమాదాలను నివారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎత్తిపోయలేక బాధపడుతున్నా. మట్టి లేదు, మన్ను లేదు, సైడ్ కాలువలేదు. నేను అరికోస పడుతున్నా, అంతా బుడక బాధపడుతున్నాయ్యా. నేను మొరం పోయలేదు మన దిగుతా నలుగురు పడ్డారు. నా కొడుకు నా కోడలు పడితే అక్కడ ఈడ్చుకొని పడ్డారు. అరికోస పడతాను వేసిన రోడ్డు ఇంకా పూర్తిగా మొరం పోయలేదు. దయచేసి అర్థం చేసుకొని ఇదంతా చెత్తే అదంతా చెత్తే గిన్నెనే గుంతలే అంతది లొల్లి పెట్టినాం. లొల్లి పెడితే బంద్ చేసారు కానీ తీసుకొచ్చి ఇంకా పోస్తారు. చెత్త గుణ పెంకులు అవన్నీ ఎట్లా వేసారు చూడు. బర్రెలు చచ్చిపోతే గొడ్లు చచ్చిపోతే ఇగో ఇక్కడనే వారేస్తారు. ఇవే ఇండ్లేనే ఇదే వాసన తట్టుకోలేకపోతాను. మాకు డ్రైనేజీ కావాలి, అటు ఇటు డ్రైనేజీ ఉండాలి. ఆ రోడ్డు ఇక్కడ దాకా ఇంట్లో దాకా వేయాలి. అంతే మేము కోరుకునేది అదే. దయచేసి ఇక్కడ దాకా రోడ్డు వేపియండి, మోరీలు కట్టిపియండి. మాకు ఈ దోమల నుండి సమస్య తీరాలి. దోమలు బాగా ఫుల్ అవుతుంది. పేరు సమ్మక్క, తిరిగిరి సమ్మక్క. మా అప్పన్నపేట, మా బుడిగ జంగాల వాడ. మా వాడకు రోడ్డు కూడా సరిగ్గా వేయలే పూర్తిగా. 2 నెలలు 3 నెలలు అవుతుంది ఈ రోడ్డు పడి. ఆ రోడ్డుకు మా కాలువ లేదు, సైడ్ కాలువ. ఈ రోడ్డుకు మాకు మట్టి పోయలే. ఈగలు దోమలు ఎత్తిపోయలేక కుండీల నీళ్ళు దండాడుతున్నా. పైపుల కిండీల నీళ్ళు పోక ఎత్తిపోతున్నా నేను. జ్వరాలు వస్తున్నాయి మాకు. ఇగో ఈ కాలువ కింద పడ్డారు. ఈ రోడ్డు మీదకి కానీ మట్టి లేక మాకు ఇగో ఈ సైడు కాలువ లేక ఇగో ఈ రోడ్డు పన్నం మట్టి పోయాక మేము ఈడ్చుకొని ఒక 4 పడ్డారు. 4 నేను పడ్డా. రెక్క కూడా ఇరిగింది. అయ్యా బాధపడతారు ఒక్కొక్కరు. మేము బాధపడతాను. మాకు ఏమంటే వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. మాకు గ్రామ పంచాయతీ కూడా ఇంత బిస్కింగ్ పౌడర్ చల్లిన వాళ్ళు లేరు. దోమలు ఆ చెత్తకుండి కూడా పొడి కొట్టి సడి సచ్చి వంచబెట్టేవాళ్ళు కూడా లేరు. మమ్మల్ని విచారించేటోళ్ళు కూడా లేరు. సర్పంచ్ కూడా వచ్చినప్పుడే ఎన్నడో వచ్చిండు అంతే ఎక్కంగా. ఇక మళ్ళీ ఆయన ముఖం మాకై రాలే. ఈ రోడ్డు పడ్డ కంచి మేము అరిగోస పడుతున్నాం. సగం రోడ్డే పడ్డది. బుడిదల ఒక కాలువల అక్కడ కాలువ నీళ్ళు అందులో ఒక 100 మంది పడ్డారు. పడుకుంటా వేసుకుంటూ పోయిర్రు. అక్కడి గాసు మధ్యలో బండి కూడా దిగబడ్డది. అక్కడ ఆయన బాధపడితే గాసు మధ్యలో పోరగాండ్లం ఆడవాళ్ళం
అందరం బట్టి దించినాం. నిన్న పోవాలి సైడ్ కాలువ మాకు మట్టి పోయాలి, మాకు మంచిగా సప్లై చేయాలి. రోడ్డు మొత్తం పూర్తిగా అక్కడ పడదాకా సైడ్ కాలువ కాదు, మొత్తం అక్కడ దాకా రోడ్డు దాకా రావాలి. సార్ మీకు నమస్కారం. దయచేసి మాకు ఇక్కడ నుంచి రోడ్డు వేపియండి, డ్రైనేజీలు కట్టియండి. మేము చాలా అవస్థ పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. మాకు దోమలకు మందు కొట్టరు, బాయిలల్లా బ్లీచింగ్ పౌడర్ వేయరు, ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి కాలువకానే వారెత్తారు. దోమలతోటి మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇది మాత్రం చేయండి. నా పేరు రాజేశ్వరి. సారు ఈ రోడ్డు పోసినప్పుడు ఇక్కడ కనుక ఇటు మొరం లేదు, ఇటు మొరం లేదు. ఈ రోడ్డు పోసినామా లేదా అన్న కాడికే వస్తుంది. ఈ సైడ్ కాలువ తీసుడు లేదు. ఈ నీళ్ళకు ఇబ్బంది అయ్యి మురుగు నీళ్ళతోటి మాకు నష్టపడి బాగా కష్టాలు పడతాను. రోడ్డు పోసిరనంటే సగం దూరం దాకానే పోసారు. పూర్తిగా మా ఇళ్ళ దాకా వెళ్ళలేదు. ఇటు మొరం లేదు, ఇటు మొరం లేదు. ఏం 2 బండ్లు రావాలనంటే కింద పడుతున్నాం. దయచేసి స్వీకరించి మాకు కొంచెం ఈ గ్రామస్తులకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు నమస్కారం చేస్తున్నాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఓట్లేసే వరకే మా చుట్టూ తిరుగుతారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ఈ మూరం పోతామన్నా కూడా లేదు. ఎంత బదిలాడినా కానీ వస్తుంది, ఇక వస్తుంది అగస్తుంది అనుడు తప్ప మరి వీళ్ళు ఏం చేస్తారో, వచ్చిన పనుసులు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో సారు తెలియదు. ఏమైనా మాట్లాడితే అత్త అని చెప్పుడే మాసుంటి అమాయకులను చాలా నోరు మూపించి మళ్ళీ ఈ విధంగా చేస్తారు మా ఊళ్ళే గ్రామస్తులు. పోచమ్మవాడ, మేరోలవాడ, ఇది ఈ కాలనీ బుడియ జంగాల కాలనీ. మాకు సిమెంట్ రోడ్డు అక్కడి వరకే పడ్డది, పూర్తిగా వేయలే. అది కూడా ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆగి 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 మొన్న అప్పట్లో వేసారు. అది కూడా కొద్దిగా ఆ జనం లేని కాడ వేసారు, జనం ఉన్న కాడనో వేయలే. ఈ కాలనీ ఇక్కడ దాకా ఉంటే ఆ తొవ్వ అక్కడ సిమెంట్ రోడ్కి అక్కడ వేసారు. అది అయితే సిమెంట్ రోడ్డు పక్క పెంటి డ్రైనేజ్ లేదు. డ్రైనేజ్ లేక ఇప్పుడు ఆ రోడ్ మీదకి వెళ్ళి కూడా బండ్లు కింద పడిపోతాయి. ఆ డ్రైనేజ్ లేక చూడ మొత్తం బురద మొత్తం ఆ నీళ్ళన్నీ ఆగిపోయి అక్కడ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి గ్రామ పంచాయతీ తరఫున కూడా ఇక్కడ ఇటు వచ్చి ఆ చెత్త చూడండి ఒకసారి, ఆ చెత్త ఎట్లున్నదో, ఆ చెత్త తీసుకుపోయేటోళ్ళు లేరు. ఈ డ్రైనేజ్ లేదు, దోమలు తెల్లారు లేదు, పొద్దాంతం ఎలుగుపుట కూడా దోమలు కుట్టుడే. అదంతా వేస్టేజ్ తీసుకొచ్చి ఇగో ఇక్కడనే ఇండ్ల పక్క పెంటే వారెత్తారు. ఈ కెనాల్ కాడ ఇగో దుడ్డలు, బర్రెలు, గొడ్లు తీసుకొచ్చి ఇక్కడ వారెత్తే వాసనకు తట్టుకోలేకపోతాను. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. కనీసం మొరమన్న గుంతలలో అక్కడ అగ చూడండి, ఒకసారి గట్టి చూపి మోరి గుంత చూడు, నీళ్లు, దోమలు, ఆ మోరి ఏది లేదు. ఆ రోడ్డు కూడా ఇక్కడ దాకా పడాలి. అసలు జనం ఉన్నదో గీ ఇండ్లు, 4 ఇండ్ల కాడ ఇక్కడ పడాలి, ఒక జనం లేని కాడ వేసారు. సరే అదైనా కంప్లీట్ చేస్తే అయిపోయి ఉండేది. సైడ్ మాకు ఒకటి రోడ్ వేసిండు, ఆ సార్ రోడ్ వేసిండు, సంతోషం. ఆ వేసిన కాడికన్నా పూర్తిగా ఇక్కడ వేపించి సైడ్లు డ్రైనేజ్ మోర్లు కట్టి మనం మట్టి లేక ఇవ్వ అక్కడ పడ్డరు. ఆడ బుడ్డ అయింది, సైడ్ కాలువలు లేవు. మాకు రోడ్డు తెచ్చి ఇక్కడ తెరిచిపెట్టిరు. ఇదంతా బుడ్డే ఉంది. ఇటు మాకు ఇటు ఏది పోయినా మేము కింద పడే. మాకు రాత్రిపూట మాకు దోమలు, మాకు రాత్రిపూట నడవత్తలేదు. మాకు నడవత్తలేదు. మాకు అరిగోస అవుతుంది, మాకు బాధ అవుతుంది. మాకు ఈ తొవ్వకు మాకు రోడ్డు లేదు, మాకు సైడ్ కాలువలు లేవు, మాకు ఏవి లేవు. ఇక మేము లేక మేము నల్లాడుతున్నాం. పంపు నీళ్ళు కూడా లేవు మాకు. ఇక పంపులు వేసిరు కానీ నీళ్ళు అడుగులేవు. 10 ఏళ్ళు అవుతుంది, 5-6 ఏళ్ళు అవుతుంది. ఈ నీళ్ళు ఆ నీళ్ళే పడులు లేదు మాకు. మాకు గోసయ్యా, మాకు పిల్లలకు మాకు బాధ అవుతుంది. మీరు దయచేసి మాకు అన్ని సాయం చేయండి.